UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ స్పెషల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలోని గెస్ట్ 100% స్పెషల్ గెస్ట్. ఎందుకంటే ఒక డైరెక్టర్గా మంచి మార్క్ సంపాదించుకుని డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అపారమైన అనుభవంతో డైరెక్టరే హిట్స్ ఇచ్చి మళ్ళీ అక్కడి నుంచి యాక్టర్గా మారి మళ్ళీ యాక్టర్గా ఎన్నో సినిమాలు, ఆయన లేని సినిమా లేదు. బట్ డైరెక్షన్ ఎందుకు మానేశారు, నటుడిగా ఎలా ఇంత బిజీ అయ్యారు, ఇవన్నీ నాకున్న డౌట్లు. దేర్ ఆర్ నో క్వశ్చన్స్ ఇన్ దిస్ ఇంటర్వ్యూ. స్పెషల్ గెస్ట్ని ఇప్పుడు నేను మీకు పరిచయం చేస్తాను. ఆయనే కాశీ విశ్వనాథ్ గారు. అండ్ లెట్ us వెల్కమ్ హిమ్ ఫర్ ది ఇంటర్వ్యూ. సార్ నమస్తే. వెల్కమ్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, బాగున్నాను. చెప్పండి. అంటే మిమ్మల్ని కలవగానే నాకెన్నో అపురూపమైన జ్ఞాపకాలు. అప్పుడు ఏవిఎం స్టూడియోలో, అవును. విజయ గార్డెన్స్లో, వేటూరు గారు ఎక్కడ ఉంటే అక్కడ. అదే మెడ్రాస్ లో మనం స్ట్రగుల్ పీరియడ్ ఇది, బిగినింగ్. సో బిగినింగ్ అనేది ఎవడో మర్చిపోరు కాబట్టి మనకి అవి బాగా గుర్తుంటాయి. ఏ అవును. పొజిషన్కి వెళ్ళినా ఎలా ఉన్నా కూడా. అవును సార్, అవును. పైగా అది స్ట్రగుల్ లాగా అనిపించలేదండి ఏ రోజున. ఎందుకంటే మెడ్రాస్ లో లైఫ్ ఎప్పుడు స్ట్రగుల్ లో ఉండేది కాదు. ఎందుకంటే మినిమం 15 రూపాయలకు కూడా ఫుడ్ దొరికేది అక్కడ. అవునండి. మామూలు 4-5 కలిసి ఒక రూమ్ తీసుకున్న చాలా ఆనందంగా ఉండేది. అందరూ ఏజ్ లో ఉండేవారు కాబట్టి ఒక ఫైర్ ఉంటది కదా, ఆ ఫైర్ లో అసలు స్ట్రగుల్ లో ఉండేది కదా. అస్సలు ఫైరు హుషారు. ఎక్కడికి వెళ్ళినా మనకిష్టమైన జాబు. అవును. మనం కలలు కన్న ప్రపంచం. అవును. అప్పుడు కూడా ఎలాంటి స్టాల్వర్డ్స్ ఉన్నారు కదండి. అవును, స్టాల్వర్డ్స్ ఉన్నారు. ఇప్పుడులాగా ఈ సోషల్ మీడియా అని లేకపోతే టీవీ డామినేటింగ్ అని ఇదంతా రాక జనానికి బోర్ కొట్టలేదు. అప్పుడు మనకి బోర్ కొట్టలేదు. షూటింగ్ అంటే స్పెషల్ గా ఉండేది. యాక్టర్స్ అంటే స్పెషల్ గా ఉండేవారు. ఆ స్టూడియోలోనే జరిగేది, అవుట్డోర్ ఉండేది కాదు. సో అందువల్ల ఆ స్పెషాలిటీ ఎప్పుడు మెడ్రాస్ లో ఉన్న లైఫ్ అనుభవించిన వాళ్ళందరికీ ఉంటది. 100% సార్. ఏవిఎం లోకి వెళ్ళామంటే ఒక 8-10 షూటింగ్లు జరుగుతుండే. అవును. ఇక్కడ స్లమ్స్ సెట్, గేట్ లోకి ఎంటర్ అవగానే రైట్ లోకి, లోపలికి వెళ్ళగానే ఓ బోల్డ్ ఫ్లోర్లు. ఒక రజనీకాంత్ ఏంటి, కమల్ హాసన్ ఏంటి, చిరంజీవి గారు ఏంటి, యువతలన్నీ రికార్డింగ్ థియేటర్స్. ఏవిఎంజీ, ఏవిఎంఆర్ఆర్, ఇవన్నీ. యువతల బాలు గారు, చిత్ర గారు వాళ్ళందరూ పాటలు పాడుతుండేవారు. వాళ్ళందరూ అక్కడ ఉండేవారు. దేర్ వాజ్ నెవర్ ఆ ఫీలే లేదండి. మన తెలుగు వాళ్ళందరూ ఏవిఎంజీ థియేటర్ లోనే ఉండేవారు. అందరూ ఏవిఎంజీలో ఉండేవారు. రవి అని ఇంజనీర్. రవి తర్వాత తను ఇక్కడికి వచ్చాడు కదా, నాయుడు గారి స్టూడియోకి. రవి రాలే, మధు వచ్చాడు, మధుసూదన్ రెడ్డి వచ్చాడు, శిష్యుడు వచ్చాడు. అవును, రవి ఉండేవాడు అక్కడ ఏవిఎంజీలో. అది ఆ వాతావరణం ఎంతో అద్భుతంగా, ఎవరిని చూసినా ఆ ఫీలింగ్ అండి. అవును, ఆ ఫీల్ వస్తుంది మనకి. ఇప్పుడు మన ఇద్దరం కలిస్తే నాకు మెడ్రాస్ లో ఉన్నట్టుంది. మీరు ఇన్ జనరల్ గా శరత్ గారి దగ్గర ఎక్కువ సినిమాలు చేశారా? అవును, శరత్ గారి దగ్గర అంటే ఫస్ట్ నా గురువుని విజయనగరం గారు. లంకిబిందులు, ముఖ్యమంత్రి, ముక్కోపి. దాని తర్వాత ఎన్బి చక్రవర్తి గారు, కత్తుల కొండయ్య. ఆ తర్వాత శరత్ గారు, చాదస్తమ్మవుడు. ఆయన ఫస్ట్ డైరెక్షన్ ఫిల్మ్. ఇంకా అక్కడి నుంచి ఆయన దగ్గర కంటిన్యూ. ఆయనకి నేను ఇష్టం, ప్లస్ కొంచెం రిలేషన్ కూడా ఉంది. అదేలేండి. అంటే వీటన్నిటికన్నా మీరు అటెండ్ అయ్యే విధానం నేను కళ్ళారా చూశాను కాబట్టి, అంతటినీ ఓన్ చేసుకుని డైరెక్టర్ శరత్ గారు సెట్కి వచ్చి షార్ట్ కట్ చెప్పే వరకే ఆయన నుంచి మీరు తక్కువ బాధ్యత అంతా మీరు పడేవారు. అది 100%. అది మన గొప్పతనం కంటే కూడా ఆయన మనకిచ్చిన లిబర్టీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ రోజుల్లో టుడే సీన్స్ ఫైల్ అని ఒకటి రెడీ చేయాలి. అంటే రేపు తీయబోయే అన్ని సీన్స్ ఫైల్లో పెట్టి డైరెక్టర్కి, కో డైరెక్టరు, రైటరు ఇవ్వాలన్నమాట. అవి ఆల్మోస్ట్ కరెక్షన్స్ నేనే చేసేసి, ట్రిమ్మింగ్లు అన్నీ నేనే చేసేసి, నాకు అనిపించినవి అన్నీ చేసేసి ఫెయిర్ చేయించి నేను ఇస్తే చూసి చదివి ఆయన తీసేసేవాడు. యాక్చువల్గా ఆ జాబ్ డైరెక్టర్స్ కూడా చేస్తారు. ఇది వేస్ట్, ఇంత లెంత్ వద్దు, ఈ 2 పేజీలు తీసేయండి. ఆయన నేచరు, ఆయన ఇది ఎడిటింగ్ స్టైలు, అంటే స్క్రిప్ట్లో ఏది అనవసరం ఏది అవసరం అనే సెలెక్ట్ చేసే స్టైలు, ఇదంతా నాకు తెలుసు కాబట్టి అదంతా జాబ్ అంతా చేసేసి స్క్రిప్ట్ ఆయనకి ఇస్తూ ఉంటే ఆయన మనాడు ఈజీగా షూట్ చేస్తూ ఉంటాడు. స్క్రిప్ట్లోనే ఎడిటింగ్ అయ్యేది కదండి. మ్యాక్సిమం ఎడిటింగ్ అక్కడే అయిపోయింది. తర్వాత మీరు
డైరెక్టర్ అవడం అన్నది మీకు ఎక్కువ కష్టం అయిందండి? మీరు మళ్ళీ సురేష్ ప్రొడక్షన్స్ లో కూడా చేశారు. అంటే విచిత్రం ఏంటంటే డైరెక్టర్ అయిపోవాలనే ఫైర్ అప్పుడు నాలో ఉండేది కాదు. ఎందుకంటే శరత్ గారి దగ్గర ఆల్మోస్ట్ ఈక్వల్ టు డైరెక్టర్ లా ట్రీట్ చేసేవాడు ఆయన. అవును. ఒక స్టేజ్ లో నాకు భయం వచ్చింది, ఈయన దగ్గర ఉంటే ఇలాగే ఉండిపోతామేమో, మనం అసలు డైరెక్టర్ అవ్వమేమో, ఎందుకంటే అంత బాగా చూసుకుంటున్నాడు. నేను ఎడిటింగ్ లో ఏదన్నా ఫిల్మ్లు వేసుకుని ఆ షాట్లు ఎత్తుక్కుంటూ ఎడిటింగ్ పనిలో ఉంటే ఎంతసేపు వెయిటింగ్ ఇట్రా అని బయటికి తీసుకెళ్ళి నాన్ వెజ్ అమిత్జాకి వెళ్ళి భోజనం చేయటం, అక్కడి నుంచి ఏదో మిల్కీ వే అని ఉండేది, అక్కడ ఐస్ క్రీమ్ తినటం, ఇలాగా రాత్రి 2 వరకు కూడా తిప్పుకునేవాడు ఆయన. మంచి ఏజ్ లో ఉన్నప్పుడు మనకి అదంతా బాగుండేది, ఏదో ఉయ్యాలు ఊపుతున్నట్టు ఉండేది. ఒక స్టేజ్ లో డౌట్ వచ్చి పర్చు వెంకటేశ్వరరావుతో అన్నాను, ఈయన దగ్గర ఉంటే సంతోషంగా ఉంటాం కానీ గోల్ అచీవ్ చేయలేమో అని డౌట్ వస్తుందండి అన్న. అంటే అప్పుడు ఆయన, నేను సురేష్ ప్రొడక్షన్స్ లో మాట్లాడతానని నాయుడు గారితో మాట్లాడి, మరి నాయుడు గారు రమ్మన్నారు, నువ్వు వచ్చేస్తావా అని అడిగారు. అంటే ఈయనతోటి వెళ్ళి చెప్తే ఈయన చాలా బాధపడ్డాడు. బాధపడి మళ్ళీ అర్థం చేసుకుని, సరే ఎప్పటికైనా అవ్వాల్సినాడు కదా వెళ్ళు అని అంటే, ఇప్పుడు నాయుడు గారి దగ్గరికి వచ్చి సురేష్ ప్రొడక్షన్స్ లో జాయిన్ అయిన తర్వాత వరుసగా 3 ఫిల్మ్స్, అన్ని సూపర్ డూపర్ హిట్స్, ట్రెండ్ సెట్టింగ్ మూవీస్. అవును. కలిసి ఉందనరా, ఫస్ట్ ప్రేమించుకుందనరా, గణేష్, కలిసి ఉందాంరా, కలిసి ఉందా. ఆ 3 ఫ్యామిలీ సినిమాలకి ఎవరన్నా ఒక సినిమా తీస్తున్నారంటే ఆ మాంటేజెస్ కి ఈ కలిసి ఉన్నావరా చూస్తారు. గణేష్ ఏమో మన తిరుపతి స్వామి అని కొంచెం సోషల్ అవేర్నెస్ ఫిల్మ్. అవునండి. ప్రేమించుకున్నావరా ఫ్యాక్షన్ సినిమాలకి ట్రెండ్ సెట్టింగ్ ఫస్ట్ అదే. ఆ 3 నేను కో డైరెక్టరు. సురేష్ బాబు ఫస్ట్ ప్రేమించుకున్నవరకే మన పని తీరు అది నచ్చి స్విట్జర్లాండ్ లో మాట ఇచ్చాడు. జనరల్ గా కొత్త డైరెక్టర్స్ కి, తెలుగు వాళ్ళకి నాన్న ఛాన్స్ ఇస్తాడు, నేను ఎక్కువ తమిళ వాళ్ళకి ఇస్తాను, బట్ నేను ఫస్ట్ టైం నీకు ఇస్తాను, నువ్వు నా ద్వారానే ఇంట్రడ్యూస్ అయ్యేది కానీ అని చెప్పాడు ఆయన. సో అలా వచ్చిన సినిమా నువ్వు లేక నేను లేను. గొప్ప విషయం, ఎందుకంటే ఉదయ్ కుమార్ ని ఆయన ఇంట్రడ్యూస్ చేశారు, ఉదయ్ శంకర్ ని. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.